యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచెదరు. ఈరోజు మన యొక్క వాక్య సందేశం టైటిల్ ఏంటంటే నిరీక్షణ, హోప్. ఈ నిరీక్షణ నేను ఎంత మాత్రం సిగ్గుపరచనీయదు. నిరీక్షణ అనే పదం ఒక గ్రాంధికమైన పదం. దానికి సులభమైన పదం ఏంటంటే ఎదురు చూచుట. ఎదురు చూచేవారు సిగ్గుపడరు. ఎప్పుడు వరకు ఎదురు చూడాలి? దేవుడు ఆశీర్వదించేంత వరకు. నీ నిరీక్షణ కోల్పోతాను ఒకసారి. ఎన్నేళ్ళు ఈ అప్పులు, ఎన్నేళ్ళు ఉద్యోగం రాక, ఎన్నేళ్ళు సరైన ఇల్లు లేక, ఎన్నేళ్ళు ఫ్యామిలీలో బ్లెస్సింగ్ లేక, ఎన్నేళ్ళు ఆరోగ్యం బాగలేక ఎంతకాలం నిరీక్షించాలంటే మీకు ఎప్పుడు చెప్పినట్లుగా గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా కష్టమే. ఓన్లీ గ్రూప్ 4 రాసేటోళ్ళకు గ్రూప్ 4 కూడా కష్టమే. అయితే సివిల్స్ రాసేటోళ్ళకు గ్రూప్ 4 సులభంగా ఉంటుంది. అది సివిల్స్ రాయాలనుకుంటే రోజుకు కొంతమంది అంటారు 10 గంటలు చదవాలంటారు, కొంతమంది రోజుకు 14 గంటలు చదవాలంటారు, కొంతమంది మేము రోజుకు 18 గంటలు చదివినామంటారు, కొంతమంది మేమైతే 8 గంటలే చదివి మేము సక్సెస్ అయినామంటారు. మొత్తం మీద కొన్ని అవర్స్ టుగెదర్, కొన్ని గంటలు చదువుతారు. అంత టఫ్గా ఉంటుంది. అంటే చిన్న పరీక్ష రాస్తే చిన్న ఉద్యోగం, పెద్ద పరీక్ష రాస్తే పెద్ద ఉద్యోగం. చిన్న ఆట ఆడితే చిన్న కప్పు, వరల్డ్ కప్ ఆడితే వరల్డ్ కప్. అంటే ఆ వరల్డ్ కప్ అంటే ఇంటర్నేషనల్ గేమ్ ఆడాలంటే ఇల్లు వాకిలి మర్చిపోవాలి. ఫోన్లు ఉండవు, లెటర్స్. ఇప్పుడన్నా ఫోన్లు, మొబైళ్ళు, ఎస్ఎంఎస్లు. కొన్ని సంవత్సరాల క్రితము ఫోన్లులే, ఎస్ఎంఎస్లే, ఇంటర్నెట్లే, ఏంలే. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినారా అసలు ఎక్కడున్నాడు తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే ట్రైనింగ్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. అది పరిగెత్తేదైతే పరుగు, హై జంప్, లాంగ్ జంప్, కబడ్డీ పోటీ కావచ్చు, హాకీ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు. అసలు ఇంటికి సంబంధం ఉండదు. ఈ టౌన్ వైడ్ ఆడేదైతే రోజు ఇంటికి వచ్చిపోతాడు, డిస్టిక్ వైడ్ ఆడేదంటూ కూడా ఇంట్లో ఉండిపోతాడు. అది ఇంటర్నేషనల్ గేమ్ అంటే ఇల్లు వాకిలు మర్చిపోవాలి. చెప్పండి, అవునా కాదా? పలకండి అయ్యా. అంటే అంత టఫ్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎదురు చూస్తుంటారు. అసలు నా కొడుకు ఎట్లున్నాడు, నా కూతురు ఎట్లుంది, అసలు సెలక్షన్ లేకన్నా పోతారా లేదా. వీళ్ళు కూడా టెన్షన్, అసలు నేను సెలెక్ట్ అవుతానా, అసలు టీంలో నేను ఉంటానా, అంటే ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటానా. అంటే ఎదురు చూస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము టీంలో, జట్టులో నాకు దొరకలేదు. నిరీక్షణ కోల్పోయిందా ఆత్మహత్యలే, ఇంక జీరో అయిపోతాడు. మళ్ళీ నిరీక్షణతో ఉండాలి. నెక్స్ట్ జట్టులో ఉండొచ్చు, ఆడే జట్టులో కాకుండా ఎక్స్ట్రా ప్లేయర్గా ఉండొచ్చు. నిరీక్షణ కోల్పోయిందా జీవితం క్లోజ్. ఆడికి ఇంట్లో తిడతారు, బంధువులు తిడతారు, తెలివితేదిలే. అరే యానొకసారి అటెండర్ ఉద్యోగం చూసుకునే మేలు కాదు. ఇదేంద్ర నాయన లక్షలు ఖర్చు పెట్టుకొని మేమెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి నీకు, నేను ఎక్కడి నుంచి మేపాలి నీకు, ఆటలు అనుకుంటా. నిరీక్షణ కోల్పోయినరు అంతే. మరలా సెలక్షన్ జరుగుతాయి. అప్పుడు మెయిన్ టీంలోకి వస్తారు. మ్యాచ్ జరుగుతుంది. అది ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, హై జంప్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు. ఇక ఆట ప్రదర్శన స్టార్ట్ అయితే ప్రజల కేకలు, అరుపులు. ఆఖరుకు ఎవరి దగ్గర పోయి సెకండ్ తీసుకుంటారంటే ప్రధాని దగ్గరకు, రాష్ట్రపతి దగ్గరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? వారు ఎదురు చూచారు.
నిరీక్షించారు, ఫోకస్ చేశారు, దానిని వెంబడిస్తున్నారు. ఎంతో మంది తిట్టిండొచ్చు, ఇంట్లో వాళ్ళు అరే మా వల్ల కాదురా నిన్ను మేపడం అని చెప్పిండొచ్చు, మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేమని ఉండొచ్చు, గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ అందకపోవచ్చు. చాలామందికి గవర్నమెంట్ నుంచి అందవలసిన సపోర్ట్ అందదు, ఎందుకంటే లక్షలు కోట్లు, దాంట్లో కూడా రాజకీయాలు ఉంటాయి. కొంతమందికి సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు, కొంతమందికి స్పాన్సర్స్ ఉంటారు, కొంతమంది స్పాన్సర్స్ ఉండరు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అందరు ఇంకా మావాడే అంటారు. కాబట్టి ఎదురు చూడాలి, ఎదురు చూసినప్పుడు విన్ అవుతాడు. ఒక నూతన శక్తిని ఏ విధంగా ఒక ప్లేయర్ పొందుకుంటాడో, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఉందే అదే నిరీక్షణ. అంటే యెహోవా కొరకు నిరీక్షించువారు, యెహోవా ఆశీర్వాదం కోసం ఎదురు చూసేవారు. యెహోవా నన్ను ఒకరోజు ఆశీర్వదిస్తాడు, యెహోవా నన్ను ఒకసారి ముడుతాడు, యెహోవా నన్ను ఒక స్వస్థపరుస్తాడు, యెహోవా నన్ను ఖచ్చితంగా ఏదో ఒక రోజు తలగా నిలబెడతాడు, యెహోవా దేవుడు ఏదో ఒక రోజు నన్ను పైవాడిగా ఉంచుతాడు. ఆయన యెహోవా దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీద ఆయన నిలబెడతాడు, నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, నాకు మంచి జీవితం ఇస్తాడు. ఆయన దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, యేసే కోసం ఎవరిని ఎదురు చూస్తారో నూతన బలం పొందుకుంటారు, నూతన బలం పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు. వాళ్ళు దేవునిలో ఎదురు చూడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూస్తే సిగ్గుపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ నోటిని దేవునికి సమర్పించండి, చెవులు దేవునికి అప్పగించండి, నోరు తెలిసి పలకండి, ప్రవచించండి, ప్రవచనాన్ని రిసీవ్ చేసుకోండి. ఆమేనని పలుకుతే దీవించబడతారు. మూగోళ్ళు వలె ఉండొద్దు, నోరు తెరవాలి, చేతులెత్తాలి. ఎదురు చూడవలసింది మనుషుల విషయం కాదు, దేవుని కొరకు, దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు బలం పొందుకున్నాక ఎట్లా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి, పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుతారు. పక్షిరాజు అలసిపోదు, అలసిపోదు, ఆకాశానికి ఎగరడానికి అలసిపోదు, ఆకాశం నుంచి వేటాడడానికి అడవులకు సెలయేర్లకు వచ్చినప్పుడు అలసిపోదు, అలసిపోదు. రెక్కలు అంత బలంగా ఉంటాయి. ఎందుకంటే ఎదురు చూడడంలో ఆ బలము కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకుందాం, ఒక తల్లి ఉంది, ఇప్పుడు మాదిరి ఫోన్లు లేవు, ఏం లేవు. అది రెండో ప్రపంచ యుద్ధం అనుకుందాం, లేదంటే మొదటి ప్రపంచ యుద్ధం అనుకున్నాం, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, అది రెండో ప్రపంచ యుద్ధం, యుద్ధానికి వెళ్ళాడు. హోరాహోరి పోరాటం జరుగుతూ ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇక జపాన్ వారు, జర్మన్ వారు గెలుస్తారేమనేటువంటి పరిస్థితులు, అమెరికా వాళ్ళు ఓడిపోతారేమనేటువంటి పరిస్థితులు, హోరాహోరి జరుగుతూ ఉంది. ఇండియా సైనికుడు ఆ సమయంలో, మరి ఇండియా ఇంకా భారతదేశ బ్రిటిష్ సంఖ్యలలో ఉంది. మరి వీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లాండ్కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి పోయినటువంటి కుమారుడు ఇంటికి వస్తాడో లేదో తెలియదు. వృద్ధురాలైన తల్లి, విధవరాలైన తల్లి, ఫోన్లు, టెలిగ్రాములు ఫెసిలిటీ లేదు, మొబైల్స్ ఏమి లేవు. యుద్ధం హోరాహోరిగా జరుగుతుంది. సంవత్సరం అయింది వెళ్ళి, ఇంటికి వస్తాడో రాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ముసలామె నడవలేక, నడుము వంగిపోయి, కర్ర పట్టుకొని, చూపు లేక, రోజు రోడ్డు వైపు బస్సు దిగి వస్తాడా, ట్రైన్ దిగి వస్తాడా, రోజు నడవలేక, చూపు తగ్గిపోయి, ఇంకా పరిగెత్తే మాటలు పక్కకి పెట్టండి, నడవడమే కష్టం, నడుము వంగిపోయి రోజు ఎదురుసు నా కొడుకు వస్తాడా, యుద్ధం నుంచి జయించుకొని వస్తాడా,
ఎదురు చూస్తూ ఉంది. అందరు ఏమవ్వా ఇక్కడ కూర్చునంటే కొడుకు వస్తాడేమో అని. వస్తాలేవా ఇంట్లో కూర్చో, ఎందుకు ఎండకు చలికి వానకు ఎదురు చూస్తూ ఉంటావు, ఆడ యుద్ధం జరుగుతూ ఉంటే. వస్తే వస్తాడు, లేదంటే గుండె రాయి చేసుకో. లేడనుకో, లేదయ్యా వస్తాడు నా కొడుకు, నాకు నమ్మకం ఉంది. రోజు ఎదురు చూస్తూ ఉంది. మొత్తం మీద యుద్ధం అయిపోయింది. న్యూస్ పేపర్లు వచ్చాయి, వాళ్ళు వీళ్ళు దారిలో పెట్టారు. ఓమో అవా యుద్ధం అయిపోయిందంటేలే చూడు, మరి వస్తే 4 రోజులలో ఏమైనా వస్తాడు, లేకపోతే ఇంక లేనట్టే అనుకో. లేదయ్యా నా కొడుకు వస్తాడు, జయించుకొని వస్తాడు. ఒకరోజు రానే వచ్చింది. కొడుకు భుజానికి బ్యాగ్ వేసుకొని, చేతుల్లో బ్యాగ్ పట్టుకొని, పెద్ద బూట్ వేసుకొని వస్తూ ఉంటే ఆ కళ్ళు కనపడని తల్లి కంటిలో నుంచి ఆ ఆకారం ఏదో కనపడుతుంది, చెట్టు వలె వస్తున్నట్లు అనుకుంది. నా కొడుకే వస్తున్నట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దగ్గరికి వస్తూ ఉండంగా ఆమెకు శక్తి వచ్చింది. వంగిన నడుము పైకి లేచింది, కర్రను విసిరేసింది. పక్షిరాజు ఏ విధంగా బలము పొందుకున్నట్టు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు అన్నట్టుగా ఆ వృద్ధురాలైన తల్లి పరిగెత్తుతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు అర్థం కావడంలో ఎక్కడికి పరిగెత్తుందంటే అదో కొడుకు వస్తున్నట్టున్నాడని పరిగెత్తుకొని కౌగిలించుకుంది. హల్లెలూయా. ఏమ్మా ఇట్లా పరిగెత్త, చుట్టుపక్కల వాళ్ళుండి నడసలేకపోయేదానివి కదా ముసల్లా, నన్ను ఏమేటు పరిగెత్తిదు అంటే నా కొడుకొచ్చాడు, నా యొక్క నిరీక్షణ ఫలించింది, అందుకు నాకు శక్తి వచ్చింది. నీవు దేవుని కోసం ఎదురు చూస్తే పక్షిరాజు వల్లే పైకి ఎగురుతావు, నూతన బలాన్ని పొందుకుంటావు, నూతన శక్తిని పొందుకుంటావు. దేవుని మీద ఆనుకున్న వారు, యెహోవా దేవుని విషయంలో ఎదురు చూచేవారు సిగ్గుపడరు. ఆయన తన పిల్లలను సిగ్గుపరచనీయడు. ఆయన నిన్ను దీవించినప్పుడు, ఆయన నిన్ను ముట్టినప్పుడు, ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఆయనని అవసరతలు తీర్చినప్పుడు నీవు అలయక పరిగెత్తుతావు, నువ్వు సొమ్మసిల్లక నడుస్తావు. నీవు ఆ విధంగా దేవుడిని హెచ్చిస్తాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అందుకని ఆయన పేరు యెహోవా ఈరే. సమకూర్చువాడు ఆయన, సమకూర్చువాడు ఆయన. ఆయన ఎల్ షడాయ్, ఆయన సర్వశక్తిమంతుడైన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నిరీక్షణ, నీ శుభప్రదమైన నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఎదురు చూడండి. ఎంతవరకు ఎదురు చూస్తారు? పొందుకునేంత వరకు. అక్కడ తల్లి కుమారుని చూసేంత వరకు ఎదురు చూసినట్లుగా, ఎదురు చూచినట్లుగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.